అమీన్పూర్ ఘటన తీసుకున్నట్టయితే ఆ ముగ్గురు పిల్లల్ని చంపేసిన వివాహేతర సంబంధం వల్ల ముగ్గురు పిల్లల్ని చంపిన తల్లిని గురించి తీసుకుంటే ఇక్కడ 20 సంవత్సరాల వయసు పెద్ద వయసున్న వ్యక్తితో ఆమె తల్లిదండ్రులు రజిత అనే అమ్మాయికి పెళ్లి చేశారు. సో అక్కడ బీజం పడింది ఇక్కడ ఈ హత్యకి. అసలు ఇలాంటి సంఘటన అంటే ఇప్పుడు ఈ సంఘటన జరగడానికి కారణమైన మూల కారణమైన ఆ సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. సమాజం ముందు ప్రశ్న కూడా వస్తుంది. 20 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఎక్కువగా వయసున్న వ్యక్తిని పెళ్లి చేయటం ఏంటి? ఆ రోజున ఎందుకు ఈ సమాజం వ్యతిరేకించలేదు? ఈ హత్య జరిగినప్పుడు ఈ ఎన్కౌంటర్ చేయాలను వ్యతిరేకించిన సమాజం ఆ రోజున ఈ పెళ్లి చెల్లదు, ఇట్లాంటి పెళ్లి చేయకూడదు అని వ్యతిరేకించకపోవడానికి నిలదీయకపోవడానికి కారణం ఏంటి? అంటే ఒకటి సమాజం ఎప్పుడు కూడా ఏమి ఆలోచిస్తుంది అంటే మన చేతికి మట్టంటకుండా మాట్లాడేది ఏదైనా చేయడానికి సిద్ధం. పెళ్ళి ఆపాలి అంటే మన ప్రయత్నం కావాలి. ఎన్కౌంటర్ చేయమంటే వీళ్ళు చేయరు కదా, ఎవరో చెయ్యాలి. ఎవరో చేసేదానికి సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు కానీ వీళ్ళ పార్టిసిపేషన్తో వీళ్ళు చేసేదానికి వీళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉండరు. అందుకని చెప్పి వీళ్ళు ఆ రోజు మాట్లాడలేదేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అంటే సింపుల్. ఈరోజు మనం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేము. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇదివరకు ధరలు పెరిగితే పెట్రోల్ ధర పెరిగితే 10 పైసలు పెట్రోల్ ధర పెరిగితే ₹1 పెట్రోల్ ధర పెరిగితే రోడ్ల మీదకి వచ్చేసేవాళ్ళు. మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఇవాళ ఎవ్వరూ రోడ్డు మీదకి రావట్లేదు.